మిగిలే ఉంది. మంచి పనికి ఎప్పుడు మద్దతు ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మీరందరూ ఇక్కడికి వచ్చి నిరూపించారు. మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంతమంది ఇక్కడకు వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది. మీ స్పందనతో మా ట్రస్ట్కి చాలా ఎంకరేజ్మెంట్. ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం ఇవాళ బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి థాలసీమియా. ఆ జబ్బుతో బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇఫోరియల్ మ్యూజిక్ ఇన్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు. దీని ఉద్దేశం థాలసీమియా బాధితులను ఆదుకొని వాళ్ళ జీవితాలలో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి 2-3 వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో. థాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది. వారిని కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము థాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం. దాంతో చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము. దగ్గర 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క థాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే. అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం. అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చని మేము నిర్ణయించుకున్నాము. అప్పుడు ఈ ఫండ్ రేజింగ్లో భాగమే ఈ ఇఫోరియా మ్యూజికల్ నైట్. ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమన్ గారు లేకుంటే నిజంగానే ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం జరిగేది కాదు. మ్యూజికల్ నైట్కు
ఏమీ ఆశించకుండా తన టీంతో వచ్చారు. ఇందులో భాగమైన సంగీత కళాకారులు, గాయకులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా ప్రయాణంలో అట్లానే సుమగారు ఆవిడ కూడా ఏమీ ఆశించకుండా ఈ ప్రోగ్రాంలో ఆవిడ అంగీకరించి ఇక్కడ పాల్గొంటున్నారు. అట్లానే చాలామంది ఈ ప్రయాణంలో పాల్గొని మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము మీతో, మీరు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళిచ్చిన ధైర్యంతో, వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. లోక సమస్త సుఖినో భవంతు. ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు. ఆయన ఆశయాలు అనుగుణంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 1997లో ఫిబ్రవరి 15వ తారీఖున ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు 28 ఏళ్ళు అయింది మా ట్రస్ట్ ప్రయాణం. ఆరోగ్యం, విద్య,